ఒకటే ఒక డౌట్, ఈఎన్సీ గణపతి రాజీనామా ఎందుకు చేసిండు సర్వీస్ లో ఉన్నప్పుడు? అవును, చేయాల్సి వచ్చింది. ఈ ఆర్ఎన్బి స్కామ్ ఎవడు బయట పెట్టాలి, ఎందుకు చేయాల్సి వచ్చింది? దీని మీద కోమరెడ్డి వెంకరెడ్డి గారు చిలక పలకలు పలుకుతే మాకు వినాలని మాకు కూడా ఉన్నది. ఆయన ఎందుకు రాజీనామా చేసిందో ఈయన చెప్తే బాగుంటది. వచ్చే రోజులల్లా దీని కథా కమేష్ నేను పార్ట్ 2 లో ఖచ్చితంగా మేము మళ్ళీ తీసుకొని వస్తా. దీని ఎందుకు కోమటిరెడ్డి గారు చెప్తే చేసిండంటారా? అట్లా కదా, ఆయన ఆర్ఎన్బి మంత్రి కాబట్టి ఆయన మాట్లాడితే బాగుంటది అంటున్నా. ఆర్ఎన్బి మంత్రి దీని మూల పురుషుడు అంతా రేవంత్ రెడ్డి, కానీ వెంకరెడ్డి గారు కొద్ది గొప్ప తెలిసి ఉంటాయి కదా, అది చిలక పలుకులు ఏదో ఒక రోజు పలుకుతాడు. ఆయన ఎప్పుడు పలుకుతాడా అని చెప్పి మేము చూస్తున్నాం. అంతే అంటారు. అంతే. ఇప్పుడు మరి మీరు గేట్ తీయరా? ఇక తీయరా? మేము తలుచుకుంటే గేట్ ఎక్కి దుంకి కూడా వచ్చి కవర్ చేయొచ్చు. వెనకాల ఇంకో గేట్ ఉంది, అక్కడ గురించి కూడా రావచ్చు. కానీ అఫీషియల్ గా మేమేమి ఎల్ఎన్టోళ్ళు భయపడుతురా, ఆర్ఎన్బి భయపడుతుందా? మరి ఏం తెలుసండి మీకు? మీరు ఇక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ. ఎస్, ఎప్పుడైతే ఒక ప్రెస్ వచ్చినాక గేట్లు వినండి ఒక నిమిషం, ఎప్పుడైతే లోపల గొల్లం పెట్టబడిందో అక్కడ దొంగలు లోపల పరిపాలిస్తున్నారని అర్థం. ఎక్కడైతే దొంగతనాలు జరుగుతున్నాయో దొంగలు భయపడతారు. ఇప్పుడు ఇక్కడ ఏం లేనప్పుడు అంతే కదా, ఇక్కడ ఏం లేనప్పుడు ప్లెయిన్ గా పుక్కట్ల తీర్చి చూపించచ్చు కదా, ఇగో చూసుకో హాస్పిటల్ అని గేట్ ఓపెన్ పెట్టాలి. వీళ్ళు మూసిండ్రంటే ఎల్ఎన్టీ తప్పు చేస్తుంది, ఆర్ఎన్బి తప్పు చేసింది, గవర్నమెంట్ అమ్ముడు పోయింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వములతో కుమ్మక్కైంది. లేకపోతే ఈ జైల్ని కబ్జా ఎందుకు పెట్టినవరా, ఎందుకు కుదబెట్టినావు అంటే వాళ్ళు సమాధానం చెప్పారు. అసలు కుదబెట్టిన పైసలు ఏం చేసిండ్రో కూడా పబ్లిక్ కి లెక్క చెప్పారు. అడగాల్సినటువంటి రేవంత్ రెడ్డి వచ్చి మెడికవర్ ఇనాగ్రేషన్ రిబ్బన్ కట్ చేసి పెట్టి హైదరాబాద్ వస్తాడు, మిగతా వాళ్ళేమో గప్ చుప్పుకుంటారు. ఈ గేట్ తీయండి అంటే వీళ్ళేమో తీయరు. అసలు గేట్ ఎందుకు తీయరు? ఇప్పుడు లోపల మన తప్పులు జరుగుతున్నాయి కదా, తీయాలా? గేట్లు ఎందుకు మూసిరు? ఎందుకు ప్లెయిన్ ఉంచట్లే? ఎందుకు తెరిచిపెట్టట్లే? ఇప్పుడు తప్పు చేయనోడే పుక్కట్ల డోర్స్ ఓపెన్ చేసి పెడతాడు. ఏమంటారు? తప్పు చేయకపోతేనే రండి, ఇక్కడ ఏం లేదు చూసుకోండి కావాలంటే అని చెప్తారు. ఎవడైతే తప్పు చేస్తాడో వాడే తలుపులు మూసుకొని పెడతాడు, దొంగలక్క దాక్కుంటాడు. సో ఇక్కడ దొంగతనం జరిగింది, వరంగల్ జైల్ని దొంగతనం చేసిరు. ఇప్పుడు హాస్పిటల్ కట్టి హాస్పిటల్ పైసలు ఫస్ట్ జడ్సన్ గారే కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, జడ్సన్ గారు చెప్పారు కూడా. ఫస్ట్ 1200 కోట్లు పెట్టినటువంటి హాస్పిటల్ ఇప్పుడు అమాంతం 1750 కోట్లకి ఎట్లా చేరుకుంది? ఈ మధ్యలో ఉన్నటువంటి అమౌంట్ ఎక్కడ డైవర్ట్ అయింది? 53 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సినటువంటి ఈ వరంగల్ జైల్లో దాదాపు 3-4 ఎకరాల విస్తీర్ణంలోనే హాస్పిటల్ కడుతుర్రు. మిగతా 50 ఎకరాలు కానీ మిగతా పోనీ సగానికి సగం వేసుకో, పోనీ 53 ఎకరాల పోనీ మిగతా 20-30 ఎకరాలు ఏమైనట్టు? మిగతా 20-30 ఎకరాలు ఏం చేసిర్రు? లేఅవుట్లు వేసి అమ్ముకుర్రా, ప్లాట్లు వేసిర్రా, లేకపోతే ఎవరికైనా దోచబెట్టిర్రా, లేకపోతే ఏదైనా అమ్ముకుర్రా అని అడుగుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే ట్యూబ్ అని ట్యూబులు పట్టుకొని గొట్టాల మీద పట్టుకోవడం కాదు. నీతి నిజాయితీగా పనిచేసేటోళ్ళం, దమ్మున్నోళ్ళం, తప్పు చేసే దుమ్ము కూడా దులిపేటోళ్ళం మా యూట్యూబ్ వాళ్ళం. శాటిలైట్ చేయండి కూడా మేము చేసి చూపిస్తున్నాం, బరాబర్ చేసి చూపెడతాం కూడా. సో ఎందుకు తలుపులు ఎందుకు మూసుకున్నారు? గేట్లు ఎందుకు తెరుస్తలే? లోపల దొంగతనం జరిగింది, అందుకే గేట్లు ఓపెన్ పెడతలేరు. అదే దొంగతనం ఎవరు చేసి ఉండొచ్చు? ఈ మిగతా 50 కోట్లు ఎల్ఎన్టీ మెక్కిందా? ఇగో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ మింగిందా? లేకపోతే ఇప్పుడు అమాంతం రాజీనామా చేసినటువంటి ఆర్ఎన్బి ఈఎన్సీ గణపతి రెడ్డి మింగిండా? మరి ఆయన మింగిండు కాబట్టే రాజీనామా చేసిండా? సర్వీస్ లో ఉండి కూడా ఉట్ట రాజీనామా ఎందుకు చేసిండు? పాయింట్ నెంబర్ 2, 53 ఎకరాల ఉన్న స్థలము కొన్ని ఎకరాలనే హాస్పిటల్ ఎందుకు కడుతురు? మిగతా ఎకరాలు ఎవడు మింగిండు, ఎక్కడ పెట్టిండు, ఎవడు ఫోటోలో పెట్టిండు, పైసలు ఏం చేసిరు? సో వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ఎవరికి ఉన్నది? ఉంటే గనక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, ఈ డబ్బులన్నీ ఏమైనాయో చెప్పండి, ఎవడు మెక్కిండో చెప్పండి, ఎవడు తిన్నాడో చెప్పండి, దొంగతనం చేసింది ఎవరో చెప్పండి. వాళ్ళ గొల్లం పెట్టుకొని లోపల దాక్కొని చూడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకసారి అక్కడ పెట్టి కెమెరా పైన హాస్పిటల్ 26. నిజంగా నువ్వు హాస్పిటల్ కడుతున్నావు, హాస్పిటల్ కడితే మంచి పనే కదా, కానీ ఎందుకు దాక్కున్నావు? హాస్పిటల్ కట్టడం మంచి పనే కదా, మరి ఎందుకు దాక్కున్నావు? అసలు జైలు పైసలు కుదబెట్టిన పైసలు ఏం చేసినావు? కేటీఆర్ జైలు కుదబెట్టి పైసలు ఏం చేసినావు? ఇవన్నిటికీ సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారా? ఆయన కూడా సెటిల్ చేసుకుండా కుమ్మక్కయిండా?
విజిలెన్స్ ఎంక్వైరీ ఏమైంది? వీటన్నిటికీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ